హాయ్ హలో నమస్తే. నేను పద్మా సుసర్ల. చాలా రోజులైందండి ఈ మధ్య ఏదైనా ఒక వంట చేసి చూపించి. ఈరోజు నేను చూపించబోయేది ఏంటంటే పెసరట్టుని అన్నంతో ఎలా తినాలి. పెసరట్టు అన్నం కాంబినేషన్ విత్ మెంతి మజ్జిగ చాలా బాగుంటుందండి. పెసరట్టు మీ అందరికీ తెలిసిందే. పెసరట్టు ఉప్మా కూడా తెలుసు. కానీ పెసరట్టుని అన్నంతో పాటు అంటే కూర అక్కర్లేకుండా పెసరట్లు వేసుకుని అన్నంలో ఒక్కొక్క ముక్క తుంపుకుని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని అందులో ఈ పెసరట్టు ముక్క పెట్టి ముద్ద చేసుకుని తింటూ పక్కన మెంతి మజ్జిగ. ఈ కాంబినేషన్ మా ఇంట్లో అందరం, మా అమ్మమ్మ గారి ఇంట్లో అలవాటు ఇది. సో మా మావయ్యలందరి ఇళ్లలో చేస్తారు. మా మా ఫ్యామిలీ వంటకం కింద చెప్పొచ్చు. ఇంకా ఎవరైనా ఇలా తింటారేమో నాకు తెలీదు. మా ఇంట్లో అయితే మా ఆయనకి మా పిల్లలకి కూడా నేనే ఇది వాళ్ళకి పరిచయం చేశాను. వాళ్ళు కూడా తింటారు, వాళ్ళకి కూడా ఇష్టం అన్నమాట. ఇప్పుడు మనం పెసలు ముందు రోజే నానబెట్టుకోవాలండి, లేదా ఒక 4-5 గంటలు నానాలి. నానిన తర్వాత పెసరట్లు తెలియని వాళ్ళు ఎవరుంటారో, ఆంధ్రులకి పెసరట్లకి అవినాభావ సంబంధం కదా. పెసరట్టు తెలియని వాళ్ళు ఎవరు ఉండము. కానీ పెసరట్టుని అన్నంలో ఎలా తింటారో ఇప్పుడు ఇవాళ మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కూరలు అవి తెచ్చుకోవడం అవ్వకపోయినప్పుడు, ఇంట్లో సరిపడనన్ని కూరలు లేనప్పుడు చక్కగా ఇలా పెసలు నానబెట్టుకుని అన్నంలో తినేయచ్చు. ఇది నేను గ్రైండ్ చేసేసాక మళ్ళీ చూపిస్తాను. తగినన్ని పచ్చిమిరపకాయలు అండి. ఎవరికి ఎన్ని పచ్చిమిరపకాయలు కావస్తే అన్ని, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయలు, పెసలు నానబెట్టిన పెసలు, పచ్చిమిరపకాయలు ఈ లావు వేసాను నేను. ఇవి అంత ఎక్కువ కారం ఉండవు. ఒక 5 వేసాను, 5-6 కాయలు వేసాను. దానికి తగినంత అల్లం. పెసరట్టుకి రుచి అంతా అల్లంలోనే ఉంటుంది. అల్లం ముక్కలు అలా నెయ్యిలో వేగిన పెసరట్టు ఆరోగ్యానికి మంచిది, రుచికి రుచి. అల్లం వేసాను, పచ్చిమిరపకాయలు. మెత్తగా రుబ్బుకున్న పెసరపిండి అండి. వాళ్ళకి పిండి సిద్ధమైపోయింది. ఇప్పుడు అట్టు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు, ఉల్లిపాయలు తినని వాళ్ళు ఉల్లిపాయలు. పెసరట్టు ఉల్లిపాయ రుచిగా ఉంటుంది కాబట్టి, అన్నంలోకి వేసుకున్నప్పుడు కూడా ఇంకా బాగుంటుంది కాబట్టి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను నేను. ఇక్కడ దొరికే ఎర్ర ఉల్లిపాయలు ఇండియాలో కూడా దొరుకుతున్నట్టున్నాయి. రెడ్ ఆనియన్ హాట్గా ఉంటుంది. ఇదిగోనండి. ఇప్పుడు పెసరట్టు వేసుకోవడానికి పిండి, పచ్చిమిరపకాయ, అల్లం వేసి రుబ్బుకున్న పెసరపిండిని ఇది ఇక్కడ పెట్టుకున్నానండి. దాన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పెసరట్టు వేసుకోవాలి. పెసరట్టుకి మాత్రం నెయ్యి వేసుకుని కాల్చుకుంటే రుచి ఎక్కువగా ఉంటుంది. ఇంకా బాగా డైటింగ్ అది అవన్నీ ఉన్నవాళ్ళు మరి మీ ఇష్టం వచ్చిన నూనె వేసుకోండి. నేను మామూలుగా జాగ్రత్తగానే చేస్తున్నాను. ఇలా ప్రత్యేకంగా కొన్ని ఉంటాయి, వాటికి అవి వేస్తేనే రుచి బాగా వస్తుంది, అప్పుడు మనం తిన్న తృప్తి ఉంటుంది అని అనిపించినప్పుడు వాటిని వేసేసుకోండి. ఇంకో వంట చేస్తున్నప్పుడు బాగా తగ్గించుకోండి. అలా అన్నమాట. అంటే ఈ మధ్యన ఇవన్నీ నేర్చుకున్నాను. మనకి ఏదైనా బాగా ఇష్టమైన తిన్నప్పుడు కొంచెం దానికి పడాల్సిన వస్తువులన్నీ వేస్తేనే ఆ రుచి వస్తుంది. అలా తినేసి ఇంకోసారి చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తింటే సరిపోతుంది. కరగబెట్టుకున్న నెయ్యి పక్కన పెట్టుకున్నాను. ఇది చేస్తూనే మనం ఈ లోపల దీనికి మజ్జిగ పోపు కూడా పక్కనే పెట్టేసుకుందాం. మజ్జిగ ఒకటి, మజ్జిగ పులుసు ఒకటి, ఇలాంటి పెరుగుతో సంబంధించి మజ్జిగతో సంబంధించిన వస్తువులు చేసినప్పుడు నూనె పోపుల కంటే, ఎందుకంటే నెయ్యి మజ్జిగలోంచి వచ్చింది కాబట్టి అది ఎక్కువ బాగుంటుంది అన్నమాట. మళ్ళీ మజ్జిగకి నెయ్యి నూనె అంత బాగా నప్పదు. అందుకని ఈ మెంతి మజ్జిగ కోసం నేను పోపు కూడా ఒక చిన్న చెంచాడు నెయ్యి వేస్తాను. మెంతి మజ్జిగకి పెరుగు తీసుకుని దాన్ని చిక్కగా మజ్జిగలాగా చేసుకుంటాం. పెరుగు తోడుకోపోతే చిన్న ఎండుమిరపకాయ ముక్క అందులో పాలల్లో తోడు పెట్టినప్పుడే చిన్న ఎండుమిరపకాయ ముక్క వేయాలి. మన ఇండియాలో అయితే పెరుగు తోడు పెట్టుకోకపోవడం అనే సమస్య ఉండదు. 3 గంటల్లో పెరుగు తోడుకుపోతుంది. ఇక్కడ మాకున్న చలి ప్రాంతం కాబట్టి మాకు కొంచెం తోడుకోవడం కష్టం వింటర్లో. కాబట్టి పెరుగు తోడుకోవడానికి చిట్కా ఏంటంటే చిన్న ఎండుమిరపకాయ ముక్క. పెరుగులో చాలా ఇదిగా ఉంది కాబట్టి కొంచెం నీళ్లు పోస్తాం. కొంచెం నీళ్లు పోసి కలిపాను. ఇది మెంతి మజ్జిగ రెడీ అయిపోయింది. ఇప్పుడు అట్టు వేసుకుందాం.
పెసరట్టుకి తగినంత ఉప్పు ఉప్పు వస్తువుల్లో ఉప్పు ఎక్కువ పట్టదండి, ఈ పెసరట్లో కూడా అంతే, కొంచెమే ఉప్పు. ఇంకా ఉప్పు వేసి కలిపాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ప్రతి అట్టుకి వేయక్కర్లేకుండా మొత్తం పిండిలోనే తగినంత జీలకర్ర వేసేసుకోవాలి. పిండిలోనే తగినంత జీలకర్ర. పెసరట్టు తెలియని ఆంధ్రులు ఉండరు కదండి. ఇగో ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు కూడా మీకు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, ఉల్లిపాయ వద్దు అనుకుంటే మానేయచ్చు. వేస్తే కొంచెం ఎక్కువ రుచి అవుతుంది, వేయకపోతే పర్వాలేదు. చుట్టూరా కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇది కాగే లోపల మెంతి మజ్జిగకి పోపు పెట్టేద్దాం. ఆ పోపు పెట్టడానికి నేను పచ్చిమిరపకాయ ముక్కలు, మెంతి మజ్జిగలో పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర వేసుకుని మామూలుగా చారు పోపులాగా పోపు పెట్టడం అన్నమాట. ఇవి పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుని, ఇవి అంత కారం ఉండవు, ఇష్టమైన వాళ్ళు ఈ పచ్చిమిరపకాయలు కూడా తినేయచ్చు, తీయక్కర్లేదు అన్నమాట. అంటే పచ్చిమిరపకాయలు తినడం అలవాటు ఉన్న వాళ్ళకి బాగుంటుంది, రుచిగా ఉంటుంది అన్నమాట. పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా ఈలో కలిపేస్తాం. అట్టు కాలుతోంది, ఈ లోపల ఈ పక్కనే మెంతి మజ్జిగకి పోపు, మామూలు పోపే, ఆవాలు, మెంతులు. కొంతమంది మెంతి మజ్జిగలో వాము కూడా వేస్తాము, మేము కూడా వేస్తాం ఒక్కొక్కసారి అన్నమాట. ఇవాళ ఈ పెసరట్టు కాంబినేషన్కి వాము అక్కర్లేదు. ఆవాలు, మెంతులు, ఇంగువ. దీంట్లో కూడా నెయ్యి వేసాను. ఇది ఆవాలు, మెంతులు వేసాను. మీకు కనపడట్లేదు, పక్కనే ఉంది అది, అది చూపించడం కుదరట్లేదు నాకు. ఇంగు వేస్తున్నాను. ఒక చిన్న ఎండుమిరపకాయ ముక్క. పోపు వేగుతోందండి. 1 వీక్ టెక్సాస్ వెళ్ళానండి. అక్కడ టెక్సాస్లో డాలస్ అని ఆ ఊళ్ళో మా బంధువులు కాకుండా కూడా మాకు బాగా ఆత్మీయులు మాట. వాళ్ళ అబ్బాయి కౌశిక్కి పెళ్ళైపోయింది, ఏడాది అయిపోయింది. ఇప్పుడు రిసెప్షన్, ఆ అమ్మాయి ఇప్పుడే వచ్చింది, వాళ్ళు ఇప్పుడు రిసెప్షన్ చేశారు. ఆ రిసెప్షన్కి వెళ్ళినప్పుడు ఇంకా డాలస్లో మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారన్నమాట. ఇక్కడ మా ఊరు నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరినీ కలిసి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనుకుంటున్నదండి. ఇలా వెళ్తున్నప్పుడు, వెళ్తామని టికెట్ బుక్ అయిన తర్వాత, నేనేమో డాలస్లో మా ఫ్రెండ్ హైమా వాళ్ళు ఉంటారు డాలస్లో, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, చాలా ఏళ్ళు అయిపోయింది వెళ్ళి. కిందటిసారి నేను వాళ్ళ అమ్మాయి అరంగేట్రం కూడా వెళ్ళాను. తర్వాత ఏమైందంటే తను జాబ్లో జాయిన్ అయింది. జాబ్లో జాయిన్ అయిన తర్వాత కొంచెం తగ్గింది, ఫోన్లు అవి తగ్గిపోయి, టెక్స్ట్లు కూడా కొంచెం తగ్గాయి, ఎందుకంటే ఇంకా బిజీ అయిపోయి కుదరట్లేదు అని. వాళ్ళ అత్తగారు ఎప్పుడు 6 నెలలకు ఒకసారి, 6 నెలలు అంటే ఎక్కువే, మధ్యలో ఒక నెలలాళ్ళు ఇండియా వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తారు, ఇక్కడే ఉంటారు వాళ్ళ అత్తగారు. 88 ఏళ్ళు అనుకుంటాను, చాలా పెద్ద ఆవిడే. కానీ శుభ్రంగా ఇండియా వెళ్ళిపోయి అక్కడ ఏదో ఉండి కొన్నాళ్ళు అక్కడ అందరూ ఉంటారు, వాళ్ళందరినీ చూసుకుని మళ్ళీ వచ్చేస్తారు అన్నమాట. ఈ అబ్బాయి ఒక్కడే వచ్చేస్తారు, మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఇక్కడే ఉంటారు ఆవిడ. ఆ ఆంటీ కూడా మాకు బాగా తెలుసు. అయితే వెళ్తున్నానని చెప్పి నేనేం చేశాను, తనకి టెక్స్ట్ చేశాను. మేము ఇద్దరం టెక్స్ట్లు చేసుకోవడం కూడా తగ్గిపోయింది. తను బిజీ అయిన తర్వాత ఇంక కొంచెం తగ్గిపోయింది. అయితే టెక్స్ట్ చేస్తే రిప్లై రాలేదు. ఒకసారి ఫోన్ కూడా చేశాను, నేను వాట్సాప్ కాల్ చేశాను. తనకి అది ఎందుకు వెళ్ళలేదా, వెళ్తే తను స్కూల్లో ఉద్యోగం, అత్తగారికి ఇప్పుడు ఏమైందంటే 9 నెలల క్రితం వాళ్ళ అత్తగారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి ఇప్పుడు ఆవిడ కుడి చేయి కుడి కాలు పని చేయట్లేదు, అంతా మంచం మీదే. ఇక్కడ సంగతి తెలుసు కదా, ఇన్సూరెన్స్లు అవి ఏమి ఉండవు, చాలా కష్టం అదంతాను. అందుకని చెప్పి అన్ని బెడ్ మీదే. ఆంటీకి డైపర్ అంతా వేయడం, ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేయించేసి ఆవిడకి అంతా తయారు చేసేసి టిఫిన్ పెట్టేసి వంట చేసేసి స్కూల్కి వెళ్ళిపోతుంది. అంత బిజీగా ఉన్నప్పుడు నాతో మాట్లాడడానికి తనకు టైం లేదు కదా. నేనేమో నాకైతే నిజంగానే కోపం వచ్చింది. అంటే ఆ కోపం వచ్చేంత చనువు ఉంది. ఏంటి ఏదైనా నిజంగా తనకు అంత బిజీ ఉంటే, లేకపోతే ఫోన్ నెంబర్ ఏదైనా మారుంటే, ఇలా పద్మ ఈ నెంబర్ మారింది అని ఒక చిన్న మెసేజ్ చేయొచ్చు కదా. ఎంత బిజీ ఉన్నా కూడా ఒక 5 నిమిషాలు టైం అయితే ఉంటుంది కదా. ఇలా చేసిందేంటి హైమా అని ఫేస్బుక్లోనే ఒకసారి తన్ని మిస్ అయిపోయిన వాళ్ళం మళ్ళీ కలిసాం.
ఈసారి కూడా అలా ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తే ఫేస్బుక్లో ఎక్కడా లేదు. మంగళవారం నాడు మేము దిగాము డాలస్లో. బుధవారం లక్ష్మీవారం, శుక్రవారం ఫంక్షన్. ఈ 3 రోజులు ఈ మెహందీ, రోజుకొక ఫంక్షన్ థింగ్స్ పనులు వాటిలతో గడిచిపోయింది. మధ్యలో 2 డేస్ నా క్లోజ్ ఫ్రెండ్ సరిత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2 డేస్ ఉన్నాము. వాళ్ళ ఇంట్లో ఉండగా ఆదివారం నాడు రాత్రి, మళ్ళీ మంగళవారం మా ప్రయాణం వెనక్కి, 1 డే ఉంది అంతే టైం. ఆదివారం రాత్రి టెక్స్ట్ వచ్చింది హైమా నుంచి, హలో పద్మ ఎలా ఉన్నారు అని. నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే నా ఫోన్ నేను చేసిన మెసేజ్లకి ఇప్పుడు తను రెస్పాండ్ అవుతుందేమో అనుకుని నేను కూడా ఫోన్ ఏం చేయలేదు. బాగున్నాము, మీ ఊళ్ళోనే ఉన్నాము అని పెట్టాను. పెట్టగానే మళ్ళీ మెసేజ్ పెట్టింది. పెట్టి అన్నాను, నేను మెసేజ్ చేశాను, ఫోన్ చేశాను, ఏం నువ్వు రెస్పాండ్ అవ్వలేదు, మీ ఊరు వచ్చాం కదా కలుద్దాం అని. అంటే పాపం ప్రామిస్ అండి నాకేమీ రాలేదు, లేకపోతే నేను సరిగ్గా చూసుకోలేదేమో, చాలా బిజీగా ఉంది ఈ 9 నెలల నుంచి అని చెప్పి, ప్లీజ్ మీరు తప్పకుండా రండి. అసలు ఇవాళ ఎందుకు చేశానో చెప్తున్నాను వినండి. లాస్ట్ అదే వాళ్ళ ఇంట్లో గూగుల్ ఫొటోస్, అమెజాన్ ఫొటోస్ ఉంటాయి కదా, అవి అలా స్క్రీన్ మీద రన్ అవుతూనే ఉంటాయి అన్నమాట. వాళ్ళ అమ్మాయి అరంగేట్రం చేసింది ఆ ఫోటోలు అవన్నీ కూడా అలా వస్తూనే ఉంటాయి. అందులో మీరు వస్తూనే ఉన్నారు. లాస్ట్ ఈ 7-8 నెలలుగా ప్రతిరోజు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను నేను. చూసి పద్మకి ఒకసారి ఫోన్ చేయాలి, మెసేజ్ చేయాలి అనుకుంటాను. ఈ లోపల వంట పనులు మొత్తం వంటంతా చేసుకుని, పనులన్నీ చేసుకుని, మళ్ళీ సాయంకాలం స్కూల్ నుంచి రాగానే మళ్ళీ అత్తగారికి కావాల్సినవన్నీ ఆవిడని తయారు చేసి, ఆవిడ శుభ్రం చేసి అన్నీ చేసి, మళ్ళీ రాత్రి కావాల్సిన వంట చేసుకుని, ఇంట్లోనే కూతురు ఉద్యోగం, కొడుకు ఉద్యోగం, వాళ్ళ ఆయన ఉద్యోగం, అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్లే, అందరూ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు తిని వెళ్ళిపోయిన తర్వాత ఆవిడకి ఏం కావాలో వాళ్ళు చూస్తారు. కానీ ఈ అమ్మాయికి చాలా ఎక్కువ పని ఇవన్నీ ఉన్నాయి. అందుకని తను అసలు ఎవ్వరితోటి కూడా కాంటాక్ట్లో లేను, నాకు అసలు టైం కుదరట్లేదండి అని చెప్పింది. నేను గూగుల్ ఫొటోస్ చూసినప్పుడు మీరు కనపడుతున్నారు కదా, చాలా రోజు ఇవాళ ఎలాగైనా పద్మకు టెక్స్ట్ చేయాలనుకోవడం, పనిలో పడిపోయి నేను మర్చిపోవడం, అలా చేస్తున్నాను. ఈ రోజుని నేను ఆ ఫోటో మిమ్మల్ని మన ఇద్దరం నించుని ఫోటో చూశాను. ఎలాగైనా పద్మకి మెసేజ్ పెడదామని వెంటనే మెసేజ్ చేశాను మీకు. అదే కానీ నేను గిన్నెలు తోముకుంటున్నాను, మర్చిపోయానంటే ఇంక మళ్ళీ మర్చిపోతాను. వెంటనే మీకు చేశాను. ఈ లోపల మీరు ఇక్కడే ఉన్నామని చెప్పారు అని చెప్పి పాపం చాలా చాలా ఆశ్చర్యపోయింది. ఇప్పటికే ఆశ్చర్యం నుంచి ఎవరు తేరుకోవట్లేదు. ఇందులో పెసరట్టులో ఉల్లిపాయలు అంత ఎర్రగా అలా నల్లగా అలా వేగక్కర్లేదు అన్నమాట. అవి కొంచెం వేగినా ఆ అన్నంలో కలుపుకున్నప్పుడు ఆ రుచి. ఇప్పుడు కొంచెం ఇటువైపు కూడా ఒక్క అర డ్రాప్ నెయ్యి వేసి మళ్ళీ దీన్ని వెనక్కి తిప్పి ఈ దోశ తీసేస్తున్నాను నేను. ఇక మళ్ళీ పెసరట్టు ఇదండి. ఇగో ఈ లోపల మళ్ళీ కాలే లోపల అప్పుడు సరే, తనేమో ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకా ఆంటీని చూడడానికి వెళ్ళాలి తప్పకుండా అని చెప్పి మన్నాడు సోమవారం సాయంకాలం వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మంగళవారం మళ్ళీ మా ప్రయాణం. వెళ్తే ఎంత ఆశ్చర్యపోయామంటే తను ఆశ్చర్యపోయింది. అసలు ఆశ్చర్యం ఇప్పటికీ ఎలా జరిగిందండి అంటుంది. అంటే అంటే ఇద్దరు మనుషులు ఒకే విషయం మీద పనిగా, అంటే మనస్ఫూర్తిగా ఆలోచిస్తే కలవాలనో, లేకపోతే వీళ్ళు వాళ్ళకి ఏదైనా చెప్పాలనో, ఏదో మరి దానికి అదేంటనేది నేను చెప్పలేను. కానీ ఇద్దరు మనుషులు ఒకే విషయాన్ని ఆలోచిస్తే అది తప్పకుండా వర్కౌట్ అవుతుందని మాకు అనిపించింది అన్నమాట. తను రోజు చూడడం, నేను ఇక్కడ తలుచుకోవడం, ఊరు వెళ్తున్నాం కాబట్టి మరీ ఎక్కువ తలుచుకుని ఇదేంటి ఇలా చేసింది అని. కానీ ఎప్పుడు మనకు తెలియకుండా ఎవరి గురించి ఏమీ అనుకోకూడదు. దేవుడి దేవుళ్ళు అంత నెగిటివ్గా అనుకోలేదు, కానీ నాకు కోపం వచ్చిందన్నమాట. ఇలా ఇలా చేసింది అంటే పాపం ఇగో ఇంటి పనులు, వంటలు, భోజనాలు, ఆంటీని చూడడం. ఒకరోజు అన్నిటికన్నా ముందు ఆంటీ గురించి చెప్పాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆవిడ చూడ్డానికి వెళ్తే ఆవిడకు రూము, చక్కగా టీవీ, ఈ టీవీ అన్నీ పెట్టుకుంటారు. ఈ కుడి చేయి కుడిగాలు పనిచేయట్లేదు కదా, అది ఇలా ఉంది. ఆవిడకి టిఫిన్ చేసి ఇడ్లీ అవి పెట్టేస్తే ఎడం చేత్తో ఇడ్లీ తిని, చట్నీ తినేసి అన్ని చక్కగా తిని, చేయికోటి కూడా కడుక్కోగలరు, టేబుల్ దగ్గర టీవీ పెట్టుకోగలరు. లేవలేరు అంతే, కుడికాలు అస్సలు పనిచేయట్లేదు, చెయ్యాను. ఇంకోళ్ళు అయితే ఎవరైనా చూడడానికి వెళ్ళినప్పుడు ఆ స్ట్రోక్ అంతా అయింది, నాకు ఇలా అయిపోయాను, మంచం మీద ఉన్నాను, ఇవన్నీ చెప్తారు కదా. ఏమి ఆ విషయాలు ఏం మాట్లాడరు ఆంటీ. విజయనగరం వాళ్ళు ఇక్కడ పోర్ట్లాండ్లో ఉండేవారు, మాది పక్క సేలం. దాన్ని ఎప్పుడు మాకు చాలా మంది ఫ్రెండ్స్ సేలం పద్మ అంటారు. ఆవిడ కూడా నేను వెళ్ళగానే సేలం పద్మ నువ్వే కదా, సుసర్ల అని తెలుసు కానీ సేలం పద్మగానే బాగా తెలుసు అని చెప్పి మా మా ఆయన వాళ్ళ తాతగారులు అందరూ ఆవిడకి బాగా తెలుసు.
సుశీల్ వెంకట్రావు గారు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్. వెళ్ళినప్పుడల్లా తలుచుకుంటారు ఆవిడ. అవి ఇవన్నీ చెప్పి ఎంత బాగా మాట్లాడి చాలా బాగున్నారు ఆవిడ. అంటే మంచం మీద ఉండడం వల్ల అప్పుడప్పుడు కొంచెం దిగులుగా ఉంటుంది. బెల్ ఒకటి ఇచ్చారు ఆవిడకి. ఆ బెల్ కొడితే మొత్తం మేడ మీద అన్ని రూముల్లో వాళ్ళకి వినపడుతుందన్నమాట. సో ఏ అవసరం వచ్చినా వెంటనే వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళ అబ్బాయి, మనవడు, మనవరాళ్ళు. చాలా చాలా అలాంటి మనిషిని నేను చూడలేదు ఈ మధ్యకాలంలో. ఉన్నంతసేపు సరదా కబుర్లు. మా మనవరాలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అవి. ఒక్కసారే ఒక్క మాట చెప్పారు. ఇలా నడుస్తూ నడుస్తూ పడిపోయానమ్మా అని. అంతే. హ్యాట్స్ ఆఫ్ టు ఆంటీ. హ్యాట్స్ ఆఫ్ టు మై ఫ్రెండ్ హైమ. అంతలాగా 9 నెలలుగా అహరహం అంటే రాత్రి పగలు స్కూలు, వంట, ఇల్లు, పిల్లలు, మళ్ళీ అత్తగారంటే వాళ్ళ మేనత్తే ఆవిడ. మేనత్త కొడుకునే తను పెళ్లి చేసుకుంది. సో మేనత్తే. మేనత్త అవనివ్వండి, ఇంకోళ్ళు అవనివ్వండి, ఎవరికైనా చేయడం అన్నది అంత సులువైన విషయం కాదు. ఇంట్లో ఉండి చేయడమే కష్టమైతే ఉద్యోగం చేసుకుంటూ చేయడం. నిజంగా ఆ అమ్మాయి చేస్తున్న దానికి చాలా సంతోషం అనిపించింది. ఆంటీ కోఆపరేటివ్ పేషెంట్ మాట. ఆవిడ చేస్తున్న దానికి చాలా అసలు అదే నేను ఒక పేషెంట్ ఇంట్లో ఉన్నలాగా లేదు. చాలా బాగుంది మీ ఇల్లు అని చెప్పి వాళ్ళ ఆయన విజయ్ కూడా మా ఆయనకి మాకు బాగా ఆత్మీయ. ఈసారి ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత బిజీగా ఉన్నా సరే కనీసం ఏం జరుగుతుందో అన్నది అప్పుడప్పుడైనా నెలకోసారైనా చేసుకోవాలి. ఏదైనా చేసుకోవాలి. ఫోన్ చేయడం అవ్వకపోతే అని చెప్పి మరీ అనుకుంది తను. ఇది నా డాలస్లో జరిగిన ఒక సంఘటన. ఇంకా చాలా చాలా ఉన్నాయి. మేము రిసెప్షన్కి వెళ్ళాం కదా, ఆ రిసెప్షన్ కోసం మెహందీ ఒకరోజు అయింది, ఒకరోజేమో రిసెప్షను. ఇలా ఇవన్నీ ఈ ఊరు నుంచి మూవ్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. టెక్సాస్ వెళ్ళిపోయిన వాళ్ళు. వాళ్ళందరూ ఆ రిసెప్షన్కి వచ్చారు. వాళ్ళందరినీ కలవడం చాలా సంతోషంగా అనిపించింది. ఇది ఇలా పెరిగిపోతుందన్నమాట. నా డాలస్ ట్రిప్ ఎపిసోడ్స్ 2, 3 పడతాయి. అంత ఉన్నాయన్నమాట. ఇక ఈ పెసరట్టు కాలుతోందండి. ఈ లోపల నేను ఈ పోపు పెట్టేశాను చూడండి. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు ఇవి పోపు పెట్టేశాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర సన్నగా తరిగి వేసేసుకోండి. ఇంకొకసారి ఈ పైన చుట్టుపక్కల కొంచెం నేను చిన్న చెంచాయే వాడతాను కదా, కొంచెం పడినా ఎక్కువ ఏం పడదన్నమాట. పెసరట్టు వేగిపోయింది. ఇప్పుడు దీన్ని అన్నంతో ఎలా తింటాం. అన్నం కూడా ఉడికిపోయింది. వేడన్నం రెడీగా ఉంది. తగినంత ఉప్పు వేసుకో. కాలిపోయింది పెసరట్టు. నేను తీసేస్తాను. ఇప్పుడే వేడిగా ఉడికిన అన్నం, పక్కనే పెసరట్టు, పక్కన తగినంత ఉప్పు వేసుకోండి. మెంతి మజ్జిగలో పెసరట్టు, అన్నం, మెంతి మజ్జిగ, దాని మీద వేసుకున్న వేడి వేడి అన్నం మీద వేసుకున్న నెయ్యి. ఇప్పుడు ఈ నెయ్యి అన్నం వేడివేడి అన్నం ఇలా కలుపుకొని ఒక పెసరట్టు చిన్న ముక్క తుంపుకుని ఈ పెసరట్టు ఇందులో పెట్టుకుని ఇలా తినేసి ఈ మెంతి మజ్జిగ ఇలా తాగండి. ఇదండి పెసరట్టు, అన్నం, మెంతి మజ్జిగ కాంబినేషన్. మళ్ళీ త్వరలో ఇంకో వంటకంతో మేము ముందుంటాం.